హాయ్ నమస్తే అండి. నేను సారంగపాణి. ఈరోజు వీడియోలో అర్ధరాత్రి వడగల వాన అసలు బీభత్సం అని చెప్పొచ్చు అండి. బొప్పాయి చెట్టు అదేవిధంగా చాలా వరకు అరటి చెట్లు అసలు ఘోరంగా ఇరిగిపోయినాయి. బాగా చెట్టుతో నిండిపోయి ఉండే అవి తీసేయడానికి నాకు ఒక రోజు టైం పట్టిందండి. మన వడగల వానకు నిన్న కొట్టిన వర్షం చూడండి. ఇది ఏంటంటే ఇది ఎక్కువైందంటే అసలు మనకు వశపడదు. తప్పని పరిస్థితి అయితే కొంతవరకు కలుపు మందనే కొట్టే ప్రయత్నం చేస్తా, కానీ జామ మొక్కలు పెట్టినా కదా, ఒక 4 మొక్కలు పక్కకు పెట్టినా అవి ఇప్పుడు పెట్టే ప్రయత్నం చేస్తాయి. ఎందుకంటే ఇప్పుడు వర్షం పడ్డది. ఇప్పుడు డే 17 అంటే ఆల్మోస్ట్ ఇది మంత్ ఎండ్కి వస్తుంది కాబట్టి ఈ 2-3 వర్షాలు పడ్డాయి కదా, ఇప్పుడు పెట్టచ్చు, నో ప్రాబ్లం. ఎందుకంటే నేను ఒక 20 రోజుల క్రితం పెట్టిన చెట్లు నేను చూపిస్తానండి. మనకు ప్రస్తుతానికి అయితే ఒక 4 చెట్లు పడతాయి. ఇవి ఆల్మోస్ట్ పెట్టిన ఏనుకున్నాయి. ఇవి పెట్టే ప్రయత్నం చేస్తా. నేను గత ఒక 20 రోజుల క్రితం పెట్టిన చెట్లు చూడండి. నేను పెట్టిన ప్రతి ఒక్క చెట్టు మంచి ఏప్రిల్ 25 తారీఖు ఏమో పెట్టిన నెంబర్ 1 ఎండలు. ఆ ఎండలలో పెట్టిన చెట్లు చూడండి ఆల్మోస్ట్ సక్సెస్ అయినాయి. ఏనుకున్నాయి ఇట్లా. ఇప్పుడు మనకి ఇది క్లోనింగ్ మొక్కలు కాబట్టి ఈజీగానే ఏనుకుంటాయి. మళ్ళీ నా అదృష్టం ఏంటంటే ఇది దీంట్లో మనకు చూడండి మట్టి అయితే ఏమైనా దెబ్బతిని కావచ్చు, కోకోపీట్ కదా, చాలా బాగా మనకు వర్షం ఎక్కువ పడ్డప్పుడు లేకపోతే మనం నీళ్ళు ఎక్కువ ఇచ్చినప్పుడేమో నీళ్ళని మనకు అది వదిలేస్తుంది, తక్కువ ఇచ్చినప్పుడు నీళ్ళని పట్టుకుంటుంది. అది మొత్తం కదా చెమ్మ, ఎంత చెమ్మ ఉండాలో అంత చెమ్మ మనకు ఎయిర్ అనేది తీసుకుంటుంది. కాబట్టి చూడండి, ఈ విధంగా పెట్టకపోతే మాత్రం చెట్లు మొత్తం డ్యామేజ్ అయిపోవు. నేను ఈ విధంగా సపోర్ట్ పెట్టుడు మనకేంటంటే అది కొంతవరకు ఆ నీడ అనేది ఉండి ఆ చెట్టు చుట్టూ కొంచెం చెమ్మ అనేది పోకుండా ఉండి ప్రతి ఒక్క చెట్టు అండి 48 చెట్లకు 48 చెట్లు సక్సెస్ అయిపోయినాయి. కానీ ప్రతి చెట్టుకు మాత్రం నేను ఇలా నీడలాగా పెట్టిన, దానివల్ల నాకు చాలా ఉపయోగమైంది. నైట్ మొత్తం చెట్లు పెట్టినా, నైట్ మొత్తము ఈ విధంగా వాటికి నీడలా వేసిన ప్రతి ఒక్క చెట్టు మనకి ఈ విధంగా చిగురు వచ్చిందంటే సక్సెస్ అయినట్టే. ఓకే అండి, ప్రస్తుతానికి అయితే 4 చెట్లు కూడా పెట్టే ప్రయత్నం చేస్తా. నేను ఇక ఈ ప్లేస్లో మాత్రము ఈ అరటి తీసేసి మనకు ఏదైనా పండ్ల చెట్టు పెట్టే ప్రయత్నం చేస్తా. ఈ పండ్ల చెట్టు తర్వాత మాత్రము ఇది ఎందుకంటే ఎంట్రన్స్లోనే ఉన్నది, మనకు గెలొచ్చింది కాబట్టి నేను వదిలేసిన. మనకు బాగా గట్టిగా ఉన్నదండి, వర్షం పట్ట అనుకున్నా కానీ గట్టిగా ఉన్నది. ఎందుకంటే ఎంతవరకు మనకు ఈ గుంత అనేది మెత్తగా ఉంటే మట్టి అంత ఈజీగా మనకి వేరు అనేది పోతుంది. నేను కంపల్సరీగా చూడండి, నేను ఈ విధంగా లోపల పెట్టినండి. ఈ లోపల పెట్టడం వల్ల అడ్వాంటేజ్ ఏంటంటే అసలు ఇంతకుముందు అప్పుడప్పుడు నేను పెట్టినప్పుడు ఇంతవరకే మనకు మట్టి పూడ్చేది, కానీ లోపల పెట్టిన నాకు సేఫ్ ఏమైందంటే ఇక్కడ దాకా పూడ్చి చేసిన. నేను ఆల్మోస్ట్ నేను అన్ని చెట్లు ఇదే విధంగా పెట్టిన. ఈ విధంగా పెట్టడం వల్ల సేఫ్ ఏంటంటే మనకి ఇది క్లోనింగ్ మొక్కలు కదా, మనకి ఏదైనా కోడి కానీ మన ఇంటి దగ్గర కుక్కలు కానీ ఇట్లా తాకినా కానీ పెద్దగా ఎఫెక్ట్ కాలేదు. అది నాకు ఒకటి కొంచెం అడ్వాంటేజ్ అని చెప్పచ్చు. ఎందుకంటే ఇప్పుడు ఖాళీ పైన వరకే పెడితే ఏమవుతుందంటే తాకినప్పుడు ఇప్పుడు మనకు మామూలుగా ఇక్కడ దాకా మనం పెట్టినాం అనుకో, పైనే ఇది తాకంగానే ఎయిర్ అనేది డ్యామేజ్ అవ్వు. నేను కొంచెం ఇక్కడ దాకా పెట్టినా కాబట్టి దీనికి కొంచెం మట్టి పడి కొంచెం బలంగా ఉండి అసలు ఎటువంటి ప్రాబ్లం లేకుండా ప్రతి ఒక్క చెట్టు అయితే సక్సెస్ అయింది. ఈ గ్రౌండ్లో మట్టి పని చేస్తాం కాబట్టి ఆ చేతులు అనేటివి మనం మామూలుగా
ఈ రాళ్ళు కానీ ఇంకా వేరే వేరే మనం మట్టిలో చేయి పెట్టి మనం దీనికి ప్రతి దానికైతే గ్లౌజెస్ అయితే పెట్టుకొని చేయం కదా. ఇక్కడికి ఇప్పుడు మనకు పచ్చిగా ఉన్నది మట్టి కానీ ఎండిన మట్టి అయితే మన ఘాట్లలాగా ఇట్లా పుచ్చుకొని పోయినట్టుగా అవుతాయి, ఇట్లా అయిపోతాయి చేతులు. ఏప్రిల్ ఎండింగ్లో వేసిన నేను, అంటే 20 రోజుల క్రితం వేసిన నేను సొర. మొన్న ఒక 10 days క్రితం వేసిన చిక్కుడు. ఇందులోనే చిక్కుడు వెరైటీకి సంబంధించిన వేసిన గింజలు ఇదొకటి. ఈ దొండ చెట్టు పోయిందనుకున్నా, లక్ ఏంటంటే సక్సెసే. మనకి ఇది పారిద్దాం, ఇక్కడ కొంచెం ఎక్కువ నీళ్ళు పడతాయి కాబట్టి. కాకర గింజలండి ఇవి. చిక్కులు మనకి ఈజీగా మొలుస్తాయి. ఇక్కడ ఏదో పెట్టినట్టు చేసినాం అనుకో, కోళ్ళు తెల్లారంగానే ఖతం చేస్తున్నాయి. ఇప్పుడు మామూలుగా ఇట్లా ఉంటేనే మనకి ఏంటంటే మొలిచేదాకా దానికి తెలియద్దు ఇక గింజలు. చూడండి, ఈ ప్రతి చెట్టుకు నేను ఈ విధంగా తోటం పెట్టడం వల్ల మనకు వర్షం పడ్డది కదా, భూమి కొంచెం క్లియర్గా మనకు నీళ్లు గుంజుకున్నదంటే మనకు 20 రోజుల వరకు ఎండ పడినా నో ప్రాబ్లం. ఇట్లా గడపరింత ఇట్లా కూడా మోలే లోపలికి. అలా చిక్కుడు ఇష్టం కదా, ఇలా కాకరిద్దాం. ఓకే, సొర అయితే అన్నీ మొలిచినాయి. కాకపోతే ఈ సొప్ప చేయబట్టి కొంత నీడబడి అది డ్యామేజ్ అవుతాను. ఈ సొప్ప అంతా కూర్చేసి ప్రయత్నం చేస్తా, లేకపోతే ఎవరికైనా పశువులు ఉన్న వాళ్ళకి చెప్తా. బూడిది గుమ్మడి నేను మొన్న తీసుకొని వద్దాం అనుకున్నా, అక్కడ పడిపోయిన రోజు లోపల మొత్తం ఎలకలు తిన్నాయి. ఇక సీడ్ చూడండి, సీడ్ ఇవి నైట్ వర్షానికి నానిపోయినాయి. కానీ కొంచెం చూస్తే మాత్రం కొన్ని గట్టిగా ఉన్నాయి, కొన్ని మెత్తగా ఉన్నాయి. సరే, ఏదేమైనా కానీ వీటిని మనం ఖరాబ్ చేసేందుకు ఒక ప్లేస్ వేసే ప్రయత్నం చేస్తే చూడండి. గోధికుడు ఇది మధ్యలో పెట్టాను నేను. ఇది ఇప్పుడు మొలకొస్తుంది. ప్రతి చెట్టు మధ్యలో మాత్రం నేను ఈ విధంగా గోజికుడు కానీ లేకపోతే బెండ కానీ పెట్టిన. రేపు అవకాశం ఉంటే మనకు మిరపనారు, అదేవిధంగా వంకాయ నారు, ఇంకా ఏదైనా నారు దొరికితే నారు, కూరగాయ గింజలు దొరికితే కూరగాయ గింజలు ఈ మే చివరిలోనే వేస్తే మనకు తొందరగా పికప్ అయితే. ఎందుకంటే మనకు ఏదైనా మనం నీడ లాంటిదైనా ఏర్పాటు చేసి మొలకెత్తే దాకా మనం కొంచెం చూసుకున్నదంటే, ప్రతిదీ జూన్లో చేయాలంటే కాదు, మనకు కొంచెం ముందస్తుగా చేస్తే ఆల్మోస్ట్ నేను పెట్టినవి అన్నీ మొలకైతే వచ్చినాయి. కూరగాయలకు సంబంధించినవి వాటి ఎడ్జిలో కూడా నేను కొన్ని కూరగాయ గింజలు వేసిన, అవి కూడా ఆల్మోస్ట్ అతీయ కూరగాయలు మొలకొచ్చినాయి. ఈ గాలివారం నుండి విధ్వంసం అయిన దాన్ని నేను జామ చెట్లు అవన్నీ కంప్లీట్గా మొత్తం క్లియర్గా సెట్ చేసి కట్టిన, అదేవిధంగా చెట్లు పెట్టిన. అంత వర్షాకాలంకు ముందస్తుగానే మనకు ఆల్రెడీ స్టార్ట్ అయినట్టే. ఓకే అండి, ఇది వీడియో. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నా. ఈ వీడియో కనుక నచ్చితే దయచేసి నా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ.
కట్టే పట్టుకొని ఎందుకు పట్టుకొచ్చినావు